మొత్తానికి సేనతో సేన అని దాదాపుగా జనసేన భవిష్యత్తుకు సంబంధించి ఒక కార్యాచరణ అలాగే ఒక క్లారిటీ వస్తుంది ఈ కార్యక్రమం ద్వారా అనుకున్నారు. ఆశించింది దక్కిందా, అనుకున్నది అయ్యిందా లేదా అనేది ఇక్కడ కీలకమైన చర్చ. వాస్తవానికి జనసేనకి పట్టున్న ప్రాంతం ఉత్తరాంధ్ర, అలాగే గోదావరి జిల్లాలు కూడా. ఇక్కడ ఈ రెండింటికి కేంద్ర బిందువుగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. అక్కడ నిర్వహించడమే ఒక మొదటి సక్సెస్. అలాగే విశాఖ నగరంలో జనసేనాని పవన్కు భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బాగా సక్సెస్ అవుద్ది ఈ సభ అనేది వీళ్ళ మొదటి నుంచి వేసుకున్న అంచనా. అలాగే తొలి రోజు ప్రారంభకోవడం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీదే చర్చించారట. అలాగే పార్టీకి సంబంధించి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తల్ని నేరుగా కొంతమందితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే, ఓకే ఏమేమి మాట్లాడారు లోపల, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పింది అది ఇది ఒకటా కాదా, ఇదంతా పక్కన పెట్టేస్తే చాలామంది జన సైనికులు ఎదురు చూసింది ఒకటే, నేరుగా పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ప్రాధాన్యతకు సంబంధించి కూటమిలో అవి చెప్పుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నారు. అది ఎంతవరకు వచ్చింది అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వినడం ఒక ఎత్తు, అదంతా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు అనేది ముందే ఊహించారు, అదే చెప్పారని కూడా. అక్కడ ఇంకో 15 ఏళ్ల పాటు మనం కూటమి ప్రభుత్వంతోనే కొనసాగాలి, ఎవరు పదవుల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములుగా ఉన్న రాష్ట్రానికి సంబంధించి అని సంతృప్తిగా సేవ చేయండి ప్రజలకి, ఆ తృప్తితో ముందుకెళ్ళండి, ఇవన్నీ అందరూ ఊహించడమే. కాకపోతే ఇంకా ఎక్కడికక్కడ తృప్తి పడిపోమండం ఇక్కడ. అంటే అదే పరిష్కారం. సేనాని ఈ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, జన సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేన అని సూచించిన పరిష్కారం అదేనా అంటే ఇంకా అదే అన్నట్టుగానే అనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ ఎంతవరకు ఈ సభ లేదంటే ఈ మాటలు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు జనసేనకి కొత్త ఊపు తీసుకొస్తాయి, జనసేనని ఇంకా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తాయి అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే విభేదాలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు, వాటిని పరిష్కరించడం అంత ఈజీ కాదు అనేది కూడా ఇక్కడ అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే సర్దుకుపోవడం తప్ప ఇక వేరే మార్గం లేదు. సర్దుకుపోయి ముందుకు వెళ్ళి అది కూడా తృప్తితో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది అందరూ శిరస వహిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా శిరోధార్యం కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు వింటారు, నడుచుకుంటారు. ఇది ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నారు. అలాగే నిర్వహించడానికి కూడా సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ నుంచి సేనతో సేనాని కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయా లేదా, ఇది ఓన్లీ అన్ని జిల్లాల్లో కంటిన్యూ అవ్వాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నమాట. అన్ని జిల్లాల్లో కంటిన్యూ అయితే అలాగే కార్యకర్తలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తాం, కార్యకర్తలతో బస చేస్తాం, ఒక రోజు నిద్ర చేస్తామని చెప్తున్నారు. దాంట్లో కూడా కార్యకర్తలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వినడం, వాటిని పరిష్కరించే మార్గాలు కూడా చూపించడం, ఇవన్నిటితో ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తానికి సేనతో సేనాని ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్గానే మొదలైంది అనేది. ఇక ఇది ఇప్పుడు కాదు, ఇంకా 4 ఏళ్ల పాటు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకెంతవరకు ముందు ఈ సేనతో సేనాని మరిన్ని సక్సెస్లను తనతో పాటు తీసుకొస్తుందనే చూడాలి.